హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి గుంట పొంగడాల రెసిపీ అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి తొందరపాటు లేకుండా ఈజీగా క్విక్గా జస్ట్ ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుందండి. దీంతో ఇలా గుంట పొంగడాలు చేసుకోవచ్చు అనమాట. సో లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా ఎమ్మీగా అలా వర్షం పడుతుంటే తింటుంటే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి కాంబినేషన్గా టొమాటో పల్లి చట్నీ చూపించబోతున్నాను. ఇది కూడా చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఈ గుంట పొంగడాల రెసిపీని ఈరోజు మన వీడియోలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. దీనికోసం మనకి ముందుగా కావాల్సింది ఇడ్లీ పిండి అండి. చక్కగా ముందు రోజు పులియబెట్టుకున్న ఇడ్లీ పిండి లేదా మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా అండి. సో దాంట్లో మనం ఒక పెద్ద ఉల్లిగడ్డ, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ తగినంత సాల్ట్ వేసేసుకొని మనం దీన్ని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ అనేది చేసుకోవాలన్నమాట. మరి లూజ్ చేసేయకండి, కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలంతే. అండ్ ఇందులోకి ఒక పించ్ ఆఫ్ వంట సోడా లేదా బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసేయాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇది పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇలా బ్యాటర్ కలుపుకున్న తర్వాత నెక్స్ట్ గుంట పొంగడాల ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన అందులోకి మనం తగినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ని ప్యాన్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ప్యాన్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇందులోకి గుంటలలో ఒక్కొక్క గరిట చొప్పున అన్నిటి గుంటలలో మనం వేసేసుకోవాలి. ఇలా మొత్తం మనం గుంటలలోకి పిండినంతా నింపేశాక మనం దీన్ని క్యాప్ పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ చట్నీని చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు అండ్ ఉల్లిగడ్డ, కరివేపాకు, ఒక కప్పు పల్లీలు, ఒక 2 పెద్ద టమాటా ముక్కలు అండ్ ఒక 4 ఎండుమిరపకాయలు, ఇంకో 4 ఎల్లిపాయలు వేసేసి దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటాలు అనేటివి మెత్తబడేంత వరకు మాత్రమే మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా టమాటాలన్నీ మెత్తబడిపోయాక మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇందులోకి యాడ్ చేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. సో మనకి గుండ పొంగడాలకి సరిపోయే పర్ఫెక్ట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఇలా పోపు వేసుకుంటే సరి అనమాట. మనకి టమాటో పల్లి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. సో తప్పకుండా ఇది ట్రై చేయండి. సో నెక్స్ట్ మన గుంట పొంగడాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి. చూసారా, మనం ఇలా వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇది లోపల దాకా చక్కగా వేగి ఉడికిపోయి ఉంటుంది కాబట్టి వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. చక్కగా లోపల దాకా చక్కగా ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మనం అన్నీ కూడా వాయిల్గా వేసేసుకుంటే మనకు గుంట పొంగడాలు అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. సో పెద్ద హడావిడి పడాల్సిన పని లేకుండా చక్కగా ముందు రోజు ఇడ్లీస్ పెట్టేసుకుని ఆ తర్వాత మనం చక్కగా మిగిలిపోయిన పిండితో ఇలా గుంట పొంగడాలు చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతాయి అన్నమాట. సో చాలా ఎమ్మీగా, చాలా డెలిషియస్గా, చాలా బాగుంటాయి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అండ్ ఇందులోకి కాంబినేషన్గా పల్లి టమాటో చట్నీ కూడా చాలా ఇందులోకి డెలిషియస్ చట్నీ రెసిపీ అనమాట. సో తప్పకుండా మీరు అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.